Subject to result in the High Court certification. We have changed the High Court directly in the final order. జనరేట్ కానీ వాళ్ళు చేయొచ్చట వాళ్ళు చేసేసి అంటే చలానాసు ఆల్రెడీ జనరేట్ అయిపోయింది ఇక్కడ ఐ క్యాన్సిల్ చేసి పంపిస్తే ఆర్టీఎస్ రైట్ మార్గం అదే వస్తే చేసి అది చెవులు చూస్తాం అలా సార్ నేను చెప్తాలే వాడు నేను చేస్తాను టాయిలెట్స్ కింద ఉంది పైన ఉంది సార్ టాయిలెట్స్ కింద ఉంది పైన టాయిలెట్స్ గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టాం ఫస్ట్ ఫ్లోర్లో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ మల్టీపర్పస్ పెద్ద హాల్ డ్యాన్స్ అంటే మల్టీపర్పస్ హాల్లోని అది ఇక్కడ సాధారణ పెట్టేది కదా పని కదా సార్ అది బ్యాక్ సైడ్ పెట్టేస్తాం బ్యాక్ సైడ్ మనం బ్యాక్ సైడ్ ప్లే గ్రౌండ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు పైన సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మినిమం వస్తున్నారు జీ ప్లస్ నమస్కారాలండి. మీకు అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం మూసేసిన విఆర్ హై స్కూల్ అని ఎలక్షన్స్కి ముందు తెరిపిస్తానని మాట ఇచ్చాను. మాట ప్రకారమే ఆ స్కూలుని అటు మా పిల్లలు మరియు ఎన్సిసి వాళ్ళిద్దరి యొక్క సహకారంతో దాన్ని పూర్తిగా దాదాపు 15 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ఆ స్కూల్ని మొత్తం మోడర్నైజ్ చేసాము. ఈ మధ్య ఒక బ్యాంకు వాళ్ళు కూడా దానికి 2 బస్సులు డొనేట్ చేశారు. 4 సార్ యూనియన్ బ్యాంక్ 4 బస్సులు యూనియన్ బ్యాంక్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్లో 4 బస్సులు డొనేట్ చేశారు. ఇంకా చాలా ఆనందం. వాళ్ళు ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరపున పేద ప్రజల తరపున వాళ్ళు నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా విఆర్ హై స్కూల్ని ఒకసారి చూడమని నేను డిఎస్ఆర్ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బెంగళూరు హైదరాబాద్ సత్యనారాయణ కదా పేరు సుధాకర్ రెడ్డి కదా సుధాకర్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేశాను. ఆయన వచ్చి విఆర్ హై స్కూల్ చూసి వెంటనే నేను కూడా నెల్లూరు ప్రజలకు ఏదన్నా చేస్తాను, నాకు కూడా ఒక స్కూల్ ఇవ్వండి అన్నారు. వెంటనే వారిని యాక్చువల్గా ఈ స్కూల్కి తీసుకొచ్చి చూపించా. ఎందుకంటే వారు ఇక్కడే చాలా కాలం ఉన్నారంట, నాకు తెలియదు, తర్వాత చెప్పారు. ఈ మూలాపేట పరిసర ప్రాంతాల్లో మేము ఉన్నాం సార్, అందుకని ఇక్కడ ఉన్న పేద ప్రజలకు చేయాలన్నారు. వెంటనే వారికి ఈ స్కూల్ని యాక్చువల్గా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు 40,000 చదరపు అడుగులతో చక్కటి బిల్డింగ్ కట్టేదానికి ఏర్పాటు చేసి దాదాపు 2 ఫ్లోర్లు అయిపోయినాయి. ఇక్కడ కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా, ఫ్యూచర్లో నర్సరీ నుంచి 12th దాకా ఉండేటట్టుగా, అదేవిధంగా చక్కటి ప్లే గ్రౌండ్, ఇక్కడ మంచి ప్లే గ్రౌండ్ వచ్చేటట్టుగా డిజైన్ చేస్తున్నారు. బహుశా త్వరలో అయిపోతుంది. ఆ డిజైన్ కూడా అయిపోతే ఇది బహుశా ఫిబ్రవరి మార్చి అంటే పిల్లల అకాడమిక్ ఇయర్ లోపల, పిల్లల యొక్క అకాడమిక్ ఇయర్ మనకు ఏప్రిల్ 23వ తేదీ లాస్ట్ డేట్ స్కూల్స్కి. ఏప్రిల్ 23 లోపల నన్ను కంప్లీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లే గ్రౌండ్ కానీ కనీసం 2 ఫ్లోర్లు అయిపోతే ఇప్పుడు చదివే పిల్లలే ఆ రూమ్లోకి షిఫ్ట్ చేసి తర్వాత సెలవులు ఇస్తాం. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ఏదైతే 1వ తరగతి నుంచి 5వ తరగతి ఉన్నాయో, అంటే 50 మంది 20 మంది 30 మంది వాళ్ళు కూడా ఈ స్కూల్లో చేరితే మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. ఎందుకంటే ఈ స్కూల్లో పిల్లలకి మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, రోబోటిక్ కావచ్చు, ఇలా ఒక్క పాఠాలు చెప్పటమే కాకుండా అదర్ యాక్టివిటీస్, ప్లే యాక్టివిటీస్, అన్ని రకాల గేమ్స్ అన్నిటికీ వాళ్ళు ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల చిన్నపిల్లల నుంచి
10th క్లాస్ వరకు ఉండేవాళ్ళు, చుట్టుపక్కల ఏదైనా స్కూల్స్ 1-2 ఉంటే గవర్నమెంట్ స్కూల్స్, దాంట్లో పిల్లల్ని కూడా ఇక్కడ చేర్చమని నేను యాక్చువల్గా ప్రజాప్రతినిధులకు చెప్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.